అరకు ముగింపు ఉత్సవాలకి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాకి నిన్నటిదాకా ఈ జిల్లాలోనే ఉండి ఇప్పుడు పోలవరం జిల్లా అయినటువంటి మా సోదరి శాసనసభ్యురాలు శిరీషాదేవి గారికి, అలాగే మాజీ చైర్మన్ మా సోదరుడు ఇక్కడ ఇప్పుడు పక్కెక్కడికి వెళ్ళినట్టున్నారు శ్రావణ్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా సారథి మా కలెక్టర్ గారు దినేష్ గారికి, అలాగే మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అరకు ఉత్సవాలు ముగింపు. అరకు అనగానే సహజ సిద్ధమైనటువంటి అందాలని, సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాలని చూడడానికే ఇక్కడికి వస్తారు. ఇక్కడ లోయలు, కొండలు, గుట్టలు సహజసిద్ధంగా ఉన్నవి, అవి ఎవరు తీసుకొచ్చి పెట్టినవి కాదు. కాబట్టి ఈ సహజ సిద్ధమైన అందాలను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులకి మనం కనీస వసతులు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని హోటల్స్ కట్టాలని, కొన్ని టెంట్ హౌసెస్ లాంటివి పెట్టాలని, అలాగే హోమ్ స్టేస్ పెట్టాలని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి సరైన వసతి ఉంటే, అలాగే సరైన ఫుడ్ ఉంటే, ఇక్కడ వండి చూసి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉద్యోగ ఉపాధి ఎక్కువ కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చక్కగా, అంటే ఇప్పటి వరకు గిరిజనులందరూ కూడా మనం కేవలం కాఫీ తోటలు, మిరియాల తోటలు వీటిల్లో ఈ సంవత్సరం నుంచి జీవనం సాగిస్తున్నారు. ఇంతకు పూర్వం మీకు అందరికీ కూడా తెలుసు 11 మండలాల్లో కూడా గంజాయి పంటలు పండి గజగజ వణికేవాళ్ళు గిరిజనులు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గంజాయి పూర్తిగా నిర్మూలించి కాఫీ తోటలు పండడం మనం అందరం చూస్తున్నాం. కాఫీని ఆస్వాదించినటువంటి నాకు తెలిసి భారతీయులు లేరు. ఈ అరకు కాఫీకి ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే బ్రాండ్ అంబాసిడర్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అరకు కాఫీ మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు ఆస్వాదిస్తూ అరకు కాఫీ బేష్ అన్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి హీరోగా ఏ స్థానం ఉందో మీ అందరికీ తెలుసు, ఆయన కూడా కాఫీ తాగుతూ ఎక్సలెంట్ అన్నారు. అంటే వీళ్ళందరూ కూడా కాఫీని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఇక్కడ గిరిజనులకు మరి కాస్త ఉపాధి. కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్ర ఊటీగా పేరుగార్చినటువంటి అరకులో ఈరోజు ఉత్సవాలు చేస్తున్నాం. 3 రోజుల ఉత్సవాలు ఏంటంటే 30, 31, 1 మనం ఏర్పాటు చేసుకున్నాం. 29వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు మన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కన్నుమూయడం వల్ల రాలేకపోయారు. కానీ ఆ రోజు ప్రోగ్రాంలు రంగరంగ వైభవంగా మనం మొదలుపెట్టాం. మీ అందరూ కూడా చూశారు చాలా చక్కగా. ఎందుకంటే దాదాపు ఒక 30 వరకు వివిధ కళాకృతులతో వివిధ కళాకారులతో ఆ రోజు డప్పులు కానీ, దింసా డ్యాన్సులు కానీ, అమ్మవార్లు కానీ, బిందుల డ్యాన్సులు కానీ, వివిధ రకాలైన ఉత్సవం చేయడం జరుగుతుంది. ఇవాళ కార్యక్రమంకి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు చీఫ్ గెస్ట్ రావడము, అండ్ గౌరవ ఎమ్మెల్యేస్ మనకుంటున్న ఆల్ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉంటున్న గౌరవ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇవాళ ఆహ్వానం కలిగించాము. దాంట్లో మిరియాల శిరీష గారు ఫ్రమ్ రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఇది కాకుండా వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ లాస్ట్ డే గ్రాండ్ ఫినాల్కి రావడం జరుగుతుంది. మొదటి రోజు 29 రోజు మనం ఇనాగ్రేషన్ సెరమనీస్ చాలా పెద్ద ఎత్తున చేశాము. గౌరవ టూరిజం మంత్రి వారు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు అండ్ వివిధ ప్రజాప్రతినిధులు వచ్చారు. అండ్ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఈ విషయాల వలన మీ అందరికీ తెలిసినది, దానివల్ల రాలేకపోయారు. 30th మనం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేసి పొద్దున ఒక సైక్లింగ్ ఈవెంట్ కండక్ట్ చేసాం. ఫస్ట్ టైంగా దాదాపుగా 40 కిలోమీటర్స్ స్ట్రెచ్, బ్యూటిఫుల్ స్ట్రెచ్. ఒక 35 సైక్లిస్ట్ ఫ్రమ్ విశాఖ, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకుంటున్న ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు ఈ సైక్లింగ్ ట్రాక్ మిగిలిన చోట్ల అంటే ప్లెయిన్ ఏరియా కంటే చాలా అందంగా ఉంటుంది, చాలా ప్లసెంట్గా ఉంటుంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నుంచి ఆ సైక్లింగ్ ఒక ఈవెంట్ యాన్యువల్ ఈవెంట్గా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దెన్ మనకున్న ట్రైబల్ స్టాల్స్ ఇనాగ్రేట్ చేశాము. మనకున్న అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దెన్ ఆ రోజు నైట్ బ్యాండ్ షహేరీ నుంచి వాళ్ళు
ఒక మంచి ఒక మ్యూజికల్ నైట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 8 డిఫరెంట్ స్టేట్స్ నుండి ఓన్లీ ట్రైబల్ ఆర్ట్స్ని వాళ్ళ కళాకారుని తీసుకొచ్చేసి మన అరకులో ఒక వేదికగా ఇచ్చేసి మనకుంటున్న ఆడియన్సెస్కి ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డే మార్నింగ్ మ్యారథాన్ ఒక 8.2 కిలోమీటర్స్ డిగ్రీ కాలేజ్ నుంచి ఇక్కడ పైనరికి తీసుకువచ్చేసి వాళ్ళు వచ్చేసి దాదాపుగా ఒక 300 కన్నా పైన పీపుల్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కూడా చాలా యంగ్ టాలెంట్స్ మన అరకు చుట్టూ ఉంటున్న వాళ్ళు ఉంటున్న యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఇంతమంది నేషనల్ రన్నర్స్ అథ్లీట్స్ ఉన్నారని ఇప్పుడే మనకి గుర్తింపు చేశాము. సో అట్లాంటి మంచి కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నము ఒక కలినరీ కాంపిటీషన్ పెట్టాము. దాంట్లో అరకు కౌని అని ఒక అరకు డిష్ ఒకటి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకుంటున్న గిరిజనుల ఉంటున్న మహిళలతో ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్